చాలా సంతోషం ప్రియులారా. ఈరోజు కూడా మనం ఆన్లైన్‌లో కలుసుకోవడానికి దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో సహాయం చేశారు. అందును బట్టి ఆయన్ని ఘనపరుస్తూ, స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఘనమైన ప్రభువా, నీకు వందనములయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తిరిగి ఈ రాత్రి కూడా ఉపవాస ప్రార్థనలో మాకు సహాయం చేస్తున్నారయ్యా, మీకు వందనాలు. ఎంత ఆరోగ్యము, నెమ్మది, సంతోషం, ఆర్థికంగా, ఆత్మీయంగా, ప్రయాణాలలో, శుభకార్యాలలో, చదువులలో ఎంతగా కృప చూపించి సహాయం చేస్తున్నారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఘనమైన దేవ, ఘనమైన కార్యాలు చేసే దేవ, ఎంతగా సహాయం చేస్తున్నారయ్యా, ఎంతగా క్షమిస్తున్నారయ్యా, ఎంతగా నడిపిస్తున్నారు ప్రభువా. మీకు స్తోత్రములు. ఏ పాటి వారం ప్రభువా, మా ఆయుష్ ఏ పాటిది, మా ఆరోగ్యం ఎంత, మా శక్తి బలం ఎంత ప్రభువా, మా కంటి చూపు ఏ పాటిది, మా నడుములు ఏ పాటివి ప్రభువా. దేవా, మేము పాపము చేసిన ప్రతిసారి శిక్ష వేయకుండా, మేము తప్పిదములు చేసి, మిస్టేక్స్ చేసి, మీరు అనుగ్రహించు మహిమను పొందలేకపోయిన ప్రతిసారి కూడా మిమ్మల్ని మీరు ఎంతగా తగ్గించుకుని మాకు మీ మహిమను అనుగ్రహిస్తున్నారు. మోషే విషయంలో మీ మహిమ ఎంత ప్రకాశించింది ప్రభు. అలాంటి పరిశుద్ధులుగా మమ్మల్ని చేయండి. అలాంటి పాప క్షమాపణ మాకు అనుగ్రహించండి ప్రభు. ప్రజలు అన్నారు మోషే గారితో, ప్రభువా ఎంత ఎంత వెలుగు ప్రభు ఆయన ముఖంలో, ఎంత పరిశుద్ధత, ఎంత నీతి ప్రభు, ఎంత దేవునితో సహవాసం అయ్యా. అలాంటి కృప మాకు కూడా ఇవ్వండి. మమ్మలను కూడా పాపం చేయనివద్దు ప్రభు. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మోషే లాంటి అనుభవం మాకు ఇవ్వండి ప్రభు. మీతో ఎక్కువగా అంటు కట్టుబడి ఉండటానికి, మీతో సహవాసం చేయడానికి సహాయం చేయండి ప్రభు. ఈ రాత్రి మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభు. చాలా ప్రాంతాల నుంచి జాయిన్ అవుతున్నారు అయ్యా, అందరూ వింటున్నారు చక్కగా. అయ్యా, మా పరిచర్యలు జ్ఞాపకం చేసుకో. కుమ్మరపాలెం అయ్యా, టిట్కో అపార్ట్మెంట్స్, హాస్టల్ పరిచర్యలు, యవనస్తుల మధ్య పరిచర్యలు, ఆన్లైన్ పరిచర్యలు దీవెనకరంగా చేయండి ప్రభు. దర్శనాలను దీవెనకరంగా చేయండి ప్రభు. కౌన్సిలింగ్స్ని దీవెనకరంగా చేయండి ప్రభు. గైడెన్స్ని దీవెనకరంగా చేయండి ప్రభు. సమస్తమును మీకే మహిమ, ఘనత, ప్రభావాలు సమర్పిస్తున్నామయ్యా. గొప్ప కార్యాలు చేసి కృప చూపించమని, ఈ రాత్రికాల దీవెనలతో నింపి ఈ ఉపవాస ప్రార్థన మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ యొక్క శనివారం ఉపవాస ప్రార్థనలో మనం కొన్ని విషయాలను ధ్యానిస్తూ ఉన్నాం. క్రమక్రమంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. జీవగ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఉపవాసమును గురించి చాలా చోట్ల రాసి ఉన్నది. ఉపవాసం చేయటం వలన అనేకులు మేలు పొందుకున్నారు, పాప క్షమాపణ పొందుకున్నారు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని పొందుకున్నారు. హన్న ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన బిడ్డలను పొందుకునింది. ఉపవాసం ఉండటం శ్రేష్టం. ఉపవాసం అనేది దేవునితో గొప్ప సహవాసం. వీళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ఉపవాసం ఉండి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ కూడా ప్రభు తృప్తిగా పంపించారు. వెనక కనికరపడి, స్వస్థపరిచి, అన్ని విధాలుగా సహాయం చేసి, ఆహారం ఇచ్చి, బిడ్డలనిచ్చి, తృప్తినిచ్చి, హాయినిచ్చి, నెమ్మదినిచ్చి పంపించారు. ప్రభు దగ్గర ఉపవాసం ఉండటం వలన, ప్రార్థన చేయటం వలన కనికరం పొందుకుంటాం, మేలు పొందుకుంటాం, స్వస్థపరచబడతాం, సహాయం దొరుకుతుంది. కాబట్టి అందుకే మనం ఉపవాస ప్రార్థన జరిపిస్తాం. సహవాసంలో మనము ప్రతి శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన జరిపిస్తున్నాం. శనివారం రాత్రి ఉపవాసం ఉంటాం. ఆదివారం ఉదయం ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత ఆహారం తీసుకుని అప్పటి వరకు ప్రభుతో మంచి సంబంధం కలిగి ఉంటాం. ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాం. ఉపవాసం ఉండటం వలన ఎంత ప్రార్థన శక్తి, ప్రార్థన ఆత్మ, ఎన్నో విషయాలు ప్రభు గుర్తు చేస్తూ ఉంటారు. ఎంతో కన్నీరు విడుస్తూ ఉంటాం, ఎంతో వేదనతో మొరపెడుతూ ఉంటాం, అంగలారుస్తాం, ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటం ఆరంభిస్తారు.
ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత ప్రారంభమవుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వెంటనే ఆరోగ్యాలు, పిల్లలు, నెమ్మది మొత్తం సెటరేట్ అయిపోతుంది. ఎక్కడిదక్కడ ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది, బలం ఉంది. యోగ్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం ఊహించలేం. ప్రభువు అలాంటి గొప్ప కార్యాలు చేస్తాయి. అందుకే మనం ఉపవాస ప్రార్థనలో ఈ రీతిగా ఏకీభవిస్తున్నాం. కాబట్టి మనం ఒక చిన్న మాట చదువుకొని ముందుకెళ్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెలియచేస్తున్నాను. అంతియోకయలో ఉన్నటువంటి సంఘము, అక్కడ బర్నబా, సుమయోను, కురేనుడైన లూకియా, చతుర్థాధిపతిని హేరోతో కూడా పెంచబడినటువంటి సౌలు అను ప్రవక్తలు అక్కడ సేవ జరిగిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో గొప్ప సువార్త వినపడుతుంది. 13వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో కూడా ఉంటుంది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేస్తూ ఉండేవారు. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి అనేటువంటి మాట చదువుతుంది. పిల్లరా, ఈ రాత్రి ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి శక్తి, ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి విడుదల మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నీ ప్రాంతంలో, నా ప్రాంతంలో జరుగుతున్నటువంటి సేవను బట్టి, ఉపవాస ప్రార్థన బట్టి నరహంతకులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, జోదరులు మారుతారు, కోపిస్తులు మారుతారు, అసూయపరులు మారుతారు, ఓరలేనితనం వారు మారుతారు, మోసం చేసే వాళ్ళు మారుతారు. ఈ రాత్రి జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన, అంతియోకయ ప్రాంతంలో జరిగినటువంటి ఉపవాస ప్రార్థన ఒక వ్యక్తిని మార్చడానికి ఎంతో దోహదపడింది. ఆ వ్యక్తి పేరు చూస్తారు ఒకసారి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. వారు ఆ ద్వీపమందు అంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడను అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఉపవాస ప్రార్థనలో జరిగేటువంటి గొప్ప కార్యాలు ఒక వ్యక్తి జీవితంలోంచి ఈ రాత్రి మనం వింటున్నాం. అబద్ధాలు ఆడేటువంటి ప్రవక్త అంటే సేవకుడు, లేదంటే ఒక అధికారి అని చెప్పుకోవచ్చు. గారడి, మెజిషియన్, మోసగాడు, కుయుక్తిపరుడు, బెంకములాడేటువంటి వాడు, మాటలు మార్చేటువంటి వారు, గేమ్స్ ప్లే చేసేటువంటి వారు. ఉపవాస ప్రార్థనలు ఎంత శక్తి ఉండండి. ఈ రాత్రి సహవాసంలో అయ్యగారు వాళ్ళకి దేవుడు చూపించినటువంటి దర్శనం. మధ్యవారం, బుధవారం, శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ప్రజలు విడుదల పొందుకుంటారు. మన సహవాసంలో యవనస్తుల కూటం కానీ, స్త్రీల కూటం కానీ, యూత్ రిట్రీట్స్ కానీ, ఏవైనా సరే, సహవాస కూటాలు, స్టువర్ట్పురం కూటాలు, చెన్నై బ్యూలా గార్డెన్స్ కూటాలు, ఏవైనా సరే దేవుని ఆత్మచేత ఉపవాసం ఉండి జరిపిస్తూ ఉంటారు. ఎంత గొప్ప దేవుని ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకే సహవాసంలో ఉపవాస ప్రార్థనలు ఎన్నో కుటుంబాలు కట్టబడి, నిజంగా నా మటుకు నేను సాక్ష్యం ఇవ్వగలను. నా తల్లి, నా తండ్రి ఒకానొక టైంలో కుటుంబ సమస్యలు, గొడవలు, కొట్లాటలు, పెద్ద మనుషులు, విడాకులు, కేవలం సేవకులు ఉపవాస ప్రార్థన. నా తల్లి కన్నీరు కార్చి ఉపవాస ప్రార్థన చేసుకోవటం వలన ఈరోజు మా కుటుంబం కట్టబడింది. ఎంత గొప్ప దేవుని ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాద ఉపవాస ప్రార్థనలు. ఎన్ని కుటుంబాలు కట్టబడతాయి, ఎన్ని కలహాలు పోతాయండి, ఎంతమంది మేలు పొందుకుంటున్నారు. మోసం పోతుంది, కుయుక్తి పోతుంది, అబద్ధాలు పోతాయి, గారడీతనం పోతుంది. బర్యేసు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని చేత దర్శించబడ్డానికి, సంధించబడ్డానికి దేవుని సేవకులు ఉపవాస ప్రార్థన. ప్రియ సేవకులారా, మన ఉపవాసం ఉండటం వల్ల, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల మనకు దేవుడు ఎంత సహాయం చేస్తున్నారు. మన వలన ఎంతమంది మేలు పొందుకుంటున్నారండి. ప్రియ దైవజనులారా, దైవ సేవకురాళ్ళారా, మన ఉపవాసం ఉండటం వలన ఎంతమంది మేలు పొందుకుంటున్నారు. ఎంతమంది అండి, లెక్కకు మించి.
మనం ఉపవాసం ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రియ సేవకుడా, సేవకురాలా, ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసి, ప్రియ తమ్ముడు, చెల్లి, నువ్వు ఉపవాసం ఉండటం వల్ల నీ క్యారెక్టరే బాగుంటుందమ్మా, నీ వ్యక్తిత్వం బాగుంటుందయ్యా, నీలో ఉన్నటువంటి కపటం అంతా పోతుందయ్యా, నీలో ఉన్నటువంటి చెడు, మోసం, శాపం, కీడు, నష్టం పోతుందయ్యా. అమ్మా, అర్థం చేసుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా. ఉపవాసం ఉండటం వలన ఒక వ్యక్తి మేలు పొందుకున్నాడు. తను ఎంత మోసగాడు, ఎంత అబద్ధాలు చెప్పేటువంటి వాడు. సాక్షాత్తు నేనే దేవుణ్ణి అంటారు కొంతమంది. నేనే దేవుణ్ణి, నేను చెప్పినట్లుగానే జరుగుతుంది, నాకంటే మించిన వాళ్ళు లేరు, నాకంటే పెద్దవాళ్ళు లేరు, నాకంటే గనులు లేరు అంటూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో మనం వింటున్నటువంటి యొక్క వర్తమానంలో ఎంత గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం, ఎంత కృప దొరుకుతుంది మనకి, ఎంత ఆశీర్వాదం దొరుకుతుంది, ఎంత ప్రార్థన ఆత్మ దొరుకుతుంది, ఎంత విడుదల దొరుకుతుంది, ఎంత కన్నీటి ఆత్మ విజ్ఞాపన జరుగుతుంది. పిల్లరా, ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఆలోచన చేస్తున్నాము, మీకోసం ఎంతగా విజ్ఞాపనతో ప్రార్థన చేస్తున్నాం. ఉపవాసం అండి, ఎంత కన్నీరు కారుస్తున్నాం. మీరు చేసే మోసాలు, మీరు చేసే అబద్ధాలు, మీరు చేసేటువంటి క్రియలు నీ కుటుంబానికి ఎంత అడ్డుగా ఉంటాయి, ఎంత శాపంగా ఉంటాయి. ప్రార్థనకు రావటం వల్ల ఎంత మేలు పొందుకుంటావు, ఎంత దీవెనలు వస్తాయి, ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఉపవాస ప్రార్థన ఎంత శక్తి ఉంది. ఎన్ని సంఖ్యలు తెగిపోతాయి, బంధకాలు తెగిపోతాయి. ఒక వ్యక్తి మారిపోతాడు. అసలు ఆ వ్యక్తి గురించి మనం చూస్తే, అతను ఒక్కసారి చూస్తే అసలు అతని క్యారెక్టర్ చూడండి. అతని క్యారెక్టర్లో ఉన్నటువంటి మైనస్లు చెప్తున్నాను, మైనస్లు. ఆ వ్యక్తి 10వ వచనంలో మాట ఉంటుంది. అతడు సమస్తమైనటువంటి కపటం కలిగినటువంటి వాడు. సమస్త విషయాల్లో కపటం, ప్రతి విషయంలో కపటమే. పైకి నవ్వుతాడు, లోపల అంతరంగం లేదో ఉంటుంది. కపటం, సమస్త దుర్మార్గం. అపవాది కుమారుడు. ఎప్పుడు చూసినా దెయ్యపు చేష్టలే, దెయ్యపు మాటలే, దెయ్యపు ఆలోచనలే. చిన్నపిల్లలను కూడా తప్పు చేయాలని ఆలోచన. కపటం, దుర్మార్గం. కళ్ళుకి ఏది కనపడదు, చెవులకి ఎప్పుడు చూసినా ఇల్లీగల్ అఫైర్సే, థాట్సే, అశ్లీల చిత్రాలే, సెక్స్ గురించే. పురుషుల గురించి కొంతమంది స్త్రీల గురించి కొంతమంది పురుషులు. అయ్యో ప్రియులారా, ఎంత దుర్మార్గం జరుగుతుందంటే విద్యార్థుల్ని టీచర్స్ వదిలిపెట్టట్లేదు. టీచర్స్ని పిల్లలు వదిలిపెట్టట్లేదండి ఈ రోజుల్లో. ఫైనల్ ఎగ్జామ్స్లో ఎంత దుర్మార్గం జరుగుతుంది, ఎంత మైనస్లు జరుగుతున్నాయి ప్రియులారా మన సమాజంలో. ఎంత దుర్మార్గం ఉందండి. ఎందుకు ఉపవాస ప్రార్థన పెడుతున్నావు? నీ కొరకు కదా, నీ ఉద్యోగం కొరకు, నీ జాబ్ కొరకు, నీ శక్తి కొరకు, నీ బలం కొరకు, నీ వివాహం కొరకు, నీ సమస్యలన్నీ పోవటానికి ఉపవాస ప్రార్థన. ఎంత దుర్మార్గం జరుగుతుందయ్యా నీ కుటుంబంలో. ఎంతమంది అసూయపడుతున్నారు. నీ పిల్లలు నీ మాట వింటున్నారా? నీ భార్య నీ మాట వింటుందా? నీ భర్త నీ మాట వింటున్నాడా? ఆలోచన చేస్తున్నావా ఈ రాత్రి? ఎంత దుర్మార్గంతో నిండుకొని ఉంది నీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబాలు. ఎంత కపటం నిండుకొని ఉందండి. ఎన్నిసార్లు అపవాదిగాడి చోటిస్తూ ఉన్నావు. ఆలోచన చేస్తున్నావా? బర్యేసు అనేటువంటి వ్యక్తి జీవితాన్ని మార్చిన వాక్యం, సువార్త, ఉపవాస ప్రార్థన ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా మేలు చేస్తాడు. ప్రభు నిన్ను దర్శిస్తాడు, నీ స్థితిని మారుస్తారు. నీతికి విరోధి అంటే అయిన నీతికి విరోధి. అవినీతి, అక్రమం, లంచం, దోషాలు, నేరారోపణలు, క్రిటిసైజింగ్, తప్పుగా మాట్లాడు. ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టేటువంటి వ్యక్తి అంటే భక్తి మార్గాలు, నీతి మార్గాలు, డివోషనల్ మీటింగ్స్, భక్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ చెడగొడతారంట. ఈ మధ్యకాలంలో భక్తి పోయి ఏవేవో వచ్చేసినాయి. భక్తి కనబడట్లేదు, ఆ వినమ్రత కనబడట్లేదు, ఆ సాత్వికం కనబడట్లేదు. ఆ కూర్చొని గంటలు ప్రభు దగ్గర కూర్చొని విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి ఉదయాన్నే లేచి మొదటి జామున లేచి అంగలార్చేటువంటి ఆ ప్రభు యొక్క గొప్ప అనుభవాలు కనబడట్లేదు.
ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని తప్పిదములు ఉన్నాయి, ఇవన్నీ పోవాలంటే ప్రభువు కావాలి. ఆ రోజు అక్కడ జరిగినటువంటి కార్యం ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు చేయబోతున్నారు. ఈ రాత్రి ప్రభు చెయ్యి నిన్ను దర్శించబోతుంది. ఆయన హస్తము నీ మీదకి చాచటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గొప్ప దేవుడు. నీకున్నటువంటి ప్రతి సమస్యను ప్రభు తీసివేస్తారు. అలాంటి ఒక గారడి వ్యక్తిని ప్రభు దర్శించి ఆయన చేతిని చాచినప్పుడు కొద్ది రోజులు ఇబ్బంది పడ్డాడు. కొద్ది రోజుల శిక్షకు ఎవరైనా ప్రియులారా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. చేసిన కపటానికి, చేసిన దుష్టత్వానికి, చేసిన దేవుని నీతి కార్యాలకి అడ్డంకులు, ఏ కుటుంబాన్ని ఎలాగ ఏ విధానంలో ఇబ్బంది పెట్టావో తెలీదు. శిక్ష కంపల్సరీ. కొద్ది రోజులు కళ్ళు మూయబడతాయి, కొద్ది రోజులు చెవులు మూయబడతాయి, కొద్ది రోజులు అనారోగ్యం వస్తుంది, కొద్ది రోజులు ఆర్థికపరమైనటువంటి విషయాలు వస్తాయి, కొద్ది రోజులు గర్భఫలం లేట్ అవుద్ది, వివాహం లేట్ అవుద్ది, ఉద్యోగం లేట్ అవుద్ది, అనవసరమైనటువంటి విషయాలన్నింటిలో ఇరుక్కుంటారు. శిక్ష తప్పదు. కానీ దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. అందుకే ప్రభువులో గొప్ప విషయం ఏంటంటే శిక్ష ఉంది, క్షమాపణ ఉంది. శిక్ష ఉంది, సమాధానం ఉంది. శిక్ష ఉంది, సంతోషం ఉంది. శిక్ష ఉంది, పరలోక రాజ్యం ఉంది. అయితే ఒప్పుకోవాలి, కన్నీరు కార్చాలి, వేదంతో మొరపెట్టాలి. నేను పాపినని ఒప్పుకోవాలి. సిలువలో నేను ప్రభువుకి హాని చేశాను, నేనే మేకులతో కొట్టాను, నేనే ఆయన చనిపోవడానికి కారణం అని ఒప్పుకోవాలి. నా మోసమే, నా దుష్టత్వమే, నా కపటమే, నా పాపమే, నా శాపమే, నా కీడే, నేను చేసినటువంటి తప్పిదములే, నేను చేసినటువంటి నేరములు, ఘోరములు, దుష్టత్వము నా నిమిత్తమైన వ్యాధిగ్రస్తుడయ్యారు. నా నిమిత్తమే ఆయన సెలవులో ప్రాణత్యాగం చేశారు. ఆయన ఆహారం తీసుకునే చేదు చెరకును తీసుకున్నారు. కాబట్టి నువ్వు రొమ్ములు బాదుకోవాలి. ప్రియ తల్లి, తండ్రి, సహోదరి, సహోదరులారా, సంఘ సభ్యులారా, ఆన్లైన్లో వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో నీ క్యారెక్టర్ బాగవుతుంది, నీ వ్యక్తిత్వం బాగైపోతుంది, నీ కపటం అంతా పోతుంది, నీ దోషం అంతా పోతుంది, నీ శాపం పోతుంది, నీ ఆరోగ్యం బాగవుతుంది, నీ పిల్లలు సెటిల్ అయిపోతారు. ఉపవాస ప్రార్థనకు వస్తే కుటుంబాలు కట్టబడతాయి. ఎస్, విచ్ఛిన్నమైపోయినటువంటి మా కుటుంబం, శాపగ్రస్తమైనటువంటి మా కుటుంబాన్ని దేవుడు ఉపవాస ప్రార్థనలు కట్టారు. సేవకులు ఉపవాస ప్రార్థన, సహవాసంలో ఉన్నటువంటి ఉపవాస ప్రార్థనకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు సహాయం చేశారు. కాబట్టి రాత్రి నువ్వు నేను ప్రార్థన చేసుకోగలిగితే గొప్ప దీవుల ఆశీర్వాదాలు ప్రభు ఇస్తారు. అయ్యా అమ్మ ప్రార్థించుకో, తమ్ముడు ప్రార్థించుకో, చెల్లి దేవుడు తెలియచేయమన్నటువంటి విషయం చెప్తున్నాను. నీ కొరకు ప్రార్థించేవారు నీకు కావాలి. సరేపతు స్త్రీ కొరకు ప్రార్థించడానికి ఏలియా ఉన్నారు. దావీదు కొరకు ప్రార్థించడానికి సమూయేలు ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణం కొరకు ప్రార్థించడానికి అబ్రహాం ఉన్నాడు. నీ కొరకు ప్రార్థించడానికి ఎవరున్నారు చూస్తున్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తున్నారు. దేవుని సేవకులు చేసే ప్రార్థన నీకు రక్షణ, నీకు కవచం, నీకు కాపుదల. సేవకునితో, సేవకురాలతో భేదాలు పెట్టుకుంటున్నావా? విమర్శిస్తున్నావా? లెక్కలేనితనంగా మాట్లాడుతున్నావా? అయ్యా డ్రింక్ చేసి మాట్లాడుతున్నావా? స్మోక్ చేస్తున్నావా? విష్ చేయట్లేదా? అయ్యా నీకు అర్థమవుతుందా? నిన్ను నీకున్నటువంటి వ్యసనముల నుండి, రోగముల నుండి, వ్యధల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి నీ బిడ్డల కోసం కన్నీరు కార్చేది సేవకుడయ్యా. పౌలు, బర్నబా వారు చేసినటువంటి ఉపవాస ప్రార్థన, ఒక అబద్ధ ప్రవక్త అని చెప్పుకునేటువంటి వ్యక్తి, మోసగాడు, గారడి, బర్యేసు, సమస్త దోషము, కపటం, తన క్యారెక్టర్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తిని ఉపవాస ప్రార్థనతో ప్రభువు తిప్పగలిగారు.
గెరాషాను దేశంలో దెయ్యములు పట్టినటువంటి వ్యక్తిని బాగు చేయటానికి ప్రభు ఉపవాసం ఉన్నారు. లాజర్ని లేపటానికి ప్రభు ఉన్నారు. అమ్మా సంగమా సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం విన్నారు కదా, నీ కోసం ప్రార్థించేవారు కావాలి. థామస్ అల్వా ఎడిసన్ కొరకు ప్రార్థించడానికి తన తల్లి ఉంది. జాన్ వెస్లీ వాళ్ళ కొరకు ప్రార్థించడానికి సూసన్న వెస్లీ ఉంది. యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు విజ్ఞాపన చేయడం తండ్రి ఉన్నారు. నాకు నా పరిచర్యకి నన్ను బలపరచడానికి నా ఆత్మీయ తండ్రి ఉన్నారు, నా ఆత్మీయ తల్లి ఉంది. ప్రితముడు చెల్లి సంగమా, ఆత్మీయ తల్లి తండ్రితో సమాధానంగా ఉన్నావా? వారికి లోబడి ఉన్నావా? వారికి లెక్క చెప్పాలి తెలుసా? నీ గురించి ప్రార్థించడం, నీ గురించి కన్నీరు కాచడం, నీ గురించి ఉపవాసం ఉంటాను, నిన్ను కేరింగ్ అండ్ లవ్ ఎఫెక్షన్ నేను అడాప్ట్ చేసుకోవడానికి ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకో. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. దానియేలు అతని స్నేహితుల కొరకు దానియేలు కొరకు ప్రార్థించడానికి అతని స్నేహితులు ఉన్నారు. నీ కొరకు ప్రార్థించడానికి ఎవరో కొన్ని సంపాదించుకోవాలి. వెంటనే త్రాగటానికి కాదు, జల్సాలు చేయడానికి, సినిమాలకు వెళ్ళటానికి కాదు కోరుకోవాల్సింది. ప్రార్థించడానికి నీకు ఫెలోషిప్ కావాలి, పార్ట్నర్షిప్ కావాలి, సర్వెంట్ లీడర్షిప్ కావాలి, డిసైబుల్షిప్ కావాలి. అర్థం చేసుకుంటున్నావా? ఈ రాత్రి ఉపవాస ప్రార్థన ఎంత గొప్ప జయం ఉంది. ఉపవాస ప్రార్థనలో జయం ఉంది, సక్సెస్ ఉంది. ఫాస్టింగ్ నుండి ప్రేయర్ చేయమని చెప్పు దేవుని సేవకుల్ని. నువ్వు వెళ్తున్నటువంటి పని సక్సెస్ అవుతాడు. ఎంతమందిని గెలుచుకున్నానో ఫాస్టింగ్ ప్రేయర్ వలన. ఫాస్టింగ్ ఉండి వాళ్ళ ఇళ్ళకి వెళితే ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. ఈ రాత్రి నీకు గుర్తు చేస్తున్నాను. యూదులందరి గురించి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయడానికి ఇస్తేరుంది. నీ కొరకు ఎవరున్నారయ్యా? నీ క్యారెక్టర్ని చూసి, నీ మాటలను చూసి, నీ బిహేవియర్ని చూసి ఎవరైనా దగ్గరికి వస్తున్నారా? ఆలోచన చేసుకు. ఈ రాత్రి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కొంతమందిని సంపాదించుకోవాలి, ప్రార్థన చేసేవారిని సంపాదించుకోవాలి. అందుకే ప్రభు శిష్యుల కొరకు ప్రార్థించడానికి ప్రభు ఉన్నారు. ప్రభు కొరకు ప్రార్థించడానికి శిష్యులు ఉన్నారు. నీ టీమ్ ఏరయ్యా, నీ ప్రేయర్ టీమ్ ఏరు. వేర్ ఈజ్ యువర్ ప్రేయర్ టీమ్? వేర్ ఈజ్ యువర్ ప్రేయర్ సెల్? వేర్ ఈజ్ యువర్ ప్రేయర్ టైమ్? వేర్ ఈజ్ యువర్ క్వైట్ టైమ్? వేర్ ఈజ్ యువర్ వ్యక్తిగత పర్సనల్ ప్రేయర్? వ్యక్తిగత ప్రార్థన ఏదయ్యా? గ్రూపు ప్రార్థన ఏదయ్యా? కన్నీటి ప్రార్థన ఏదయ్యా? సోదరుడా, ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలు ఎంత గొప్ప జయం ఉందయ్యా. ఎంతమంది ప్రార్థన చేశారు? యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. నీ కొరకు ప్రార్థించేవారు కావాలయ్యా. తమ్ముడా, నీ కొరకు ప్రార్థించేవారు కావాలయ్యా. చెల్లి, నీ కొరకు ప్రార్థించేవాళ్ళు కావాలమ్మా. ఈ లోక స్నేహం కాదమ్మా నువ్వు కోరుకోవాల్సింది. దేవుని స్నేహం, దేవుని బిడ్డలు కావాలి నీకు. దేవుని బిడ్డలు కావాలి. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో నీకున్నటువంటి సమస్త దోషములు, కపటము, నీ క్యారెక్టర్ ప్రభు స్టడీ చేస్తున్నారు. నీ క్యారెక్టర్ని ఇప్పుడే ఈ క్షణమే అసలు నీ గుణాతిశయములను ఎలా ప్రచురించబోతున్నాడు ప్రభు. ఎంత గొప్పగా మార్చిపోతున్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ఉపవాసం ఉంటున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దోషం పోవాలని, మీ కపటం పోవాలని, మీ అబద్ధాలు పోవాలని, మీ దేవదూషణ పోవాలని, మీ హింస, కరువు, ఖడ్గం, ఉపద్రవం పోవాలని ప్రార్థిస్తున్నా. కళ్ళు మూసుకో తమ్ముడు, కళ్ళు మూసుకోయా, కళ్ళు మూసుకో. చెల్లి, నాన్న, అమ్మ, బాబాయ్, పిన్ని, అత్తమ్మ, మావయ్య అందరు కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడ ఏది అవసరమో ప్రభు నీకు అలా సహాయం చేస్తారు. నీకున్నటువంటి ప్రతి బంధకాలు ప్రభు తెంపేయగలరు. నిన్ను దేవుడు గొప్ప చేయగలరు. నిన్ను మార్చగలరు. బర్యేసును మార్చినటువంటి సువార్త, సంఘము, ఉపవాస ప్రార్థన నీ కుటుంబానికి కూడా సహాయం చేస్తుంది. నీ కొరకు ప్రార్థించడానికి మేమున్నాం. మీ సేవకులతో భేదాలొద్దు, బంధం కలుపుకో. ప్రతి ఫ్యామిలీకి ఒక సేవకుడు ఉండాలి, ఒక సేవకురాలు ఉండాలి, ఒక సంఘం ఉండాలి, ఒక అటాచ్మెంట్ ఉండాలి, ఒక ప్రేయర్ సెల్ ఉండాలి, ఒక ప్రేయర్ టీమ్ ఉండాలి, ఒక డిసైబుల్షిప్ ఉండాలి. గుర్తుపెట్టుకో. ఈ రాత్రి నీకు మంచి అవకాశం. నీ కొరకు ప్రార్థించేవాళ్ళు లేరనుకుంటున్నావా? మేమున్నాం. ది లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ కందుకూరు మేమున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం.
మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా ఫోన్ నెంబర్ మీకు ఇస్తున్నాం, మాట్లాడండి, ప్రార్థనలు చేయించుకోండి. ఉపవాసం ఉంటాం, కన్నీరు కారుస్తాం, వేదనతో మొరపెడతాం. మీ సమస్యలు తీరేంత వరకు మీతో కలిసి ప్రయాణం చేస్తాం. తర్వాత మీ సంఘాలకు మీరు వెళ్ళిపోవచ్చు. ప్రార్థన 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 పరిస్థితులను మార్చగలదు. ప్రార్థన బిడ్డలకు అందించాలి. ప్రార్థన ద్వారానే జయములు 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 జయం, గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు. ఈ రాత్రి నువ్వు ఏది ప్రార్థించగలిగితే దేవుడు నీకు సమస్తమును ధారాళంగా దయచేయగలరు. నీకు ఐశ్వర్యం కావాలా, ఘనత కావాలా, మహిమ కావాలా, ఆరోగ్యం కావాలా, ఉద్యోగం కావాలా, విద్య కావాలా, వివాహం కావాలా, గర్భఫలం కావాలా, డబ్బు కావాలా, దేవుడు ధనవంతుడు. నీకు డబ్బు ఇవ్వగలరు, వాహనాలు ఇవ్వగలరు, ఇల్లు ఇవ్వగలరు, ఆరోగ్యం ఇవ్వగలరు. ఆయనకి సమస్తము సాధ్యమైన ఐశ్వర్యవంతుడు. ఆయన రక్షకుడు, గొప్ప దేవుడు, మిక్కిలి గనుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన చాలా తగ్గించుకొని ఉన్నారు. నువ్వు అడగటమే ఆలస్యం. నీ దగ్గరకు, నీ చెంతకు వస్తారు, నిన్ను గొప్ప చేస్తా. నీ బంధకాలన్నీ తెగిపోతాయి. ఈ రాత్రి ప్రభు గొప్ప కార్యాలు చేస్తా. నీ బిడ్డల విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ పనుల విషయంలో ఆగిపోయిన డబ్బు, రావాల్సినటువంటివి, కొనుగోలు చేయాలనుకుంటున్నటివి, ఈ సంవత్సరం ఆలోచనలు, బిడ్డలకు ఏదైతే సేవింగ్స్, ప్రతిదీ ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవునికి జయమిస్తున్నారు. అమ్మా నువ్వు చేస్తున్న ప్రార్థన, కన్నీటి ప్రార్థన, బిడ్డలను పొందుకుంటావు, బిడ్డలను గెలుచుకుంటావు, భర్తను గెలుచుకుంటావు, ప్రభు దగ్గర సంతోషంగా ఉంటావు. మందిరంలో నీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది, నీకు మంచి కృపావరాలు ఉన్నాయి, వాడబడుతున్నావు. తమ్ముడు, అయ్యా కనిపెట్టు, ప్రార్థన చేసుకో. దయగలిగిన తండ్రి, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. రాత్రి మీరు ఇచ్చిన మరొక మంచి ఉపవాస ప్రార్థన కొరకై మీకు వందనాలు. మా ప్రియులందరినీ జాయిన్ చేసావయ్యా. సంఘంగా కూడి ప్రార్థిస్తున్నాం. బర్యేసుని ఎలాగ మార్చారు ఉపవాస ప్రార్థనలో, పౌలు, బర్నబా, అనేకమైనటువంటి సువార్త, ఎంత గొప్ప కార్యాలు చేశారు ప్రభు. ఎంతమంది కొరకు జీవ గ్రంథంలో ఉపవాస ప్రార్థన చేస్తే ఎంతమంది మేలు పొందుకున్నారయ్యా ప్రభా. అలాంటి గొప్ప కార్యాలు మా సహవాసంలో కూడా, మా మధ్యలో కూడా, ఆన్లైన్ ద్వారా కూడా మీరు జరిగిస్తున్నందుకు మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, బుద్ధిపూర్వకంగా, మనఃపూర్వకంగా నలిగిపోతున్నారో అలాంటి వారందరినీ పైకి లేవనెత్తయ్యా. దీవించు, ఆశీర్వదించి, కృప చూపించు. వివాహాలు, గర్భఫలాలు, ఉద్యోగాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు, వ్యాపారాలు, చేతి పనులు, ప్రయాణాలు దీవెనకరంగా చేయి. బయట కంట్రీస్లో ఉన్న బిడ్డల్ని దీవించు, ఆశీర్వదించు. ప్రతి వారికి కావాల్సినటువంటి సమస్త అవసరతలు తీర్చేయి. ప్రతి మనిషి క్యారెక్టర్ని స్టడీ చేసి ఇప్పుడే మార్చు ప్రభా. నూతనంగా చేయి, నూతనపరచు. మంచి క్యారెక్టర్ ప్రభా, మంచి క్యారెక్టర్. మానవునిలో ఏ చెడు లేకుండా, పాపం లేకుండా పరిహరించయ్యా. దోషములన్నింటినీ కొట్టివే ప్రభా. గొప్ప కార్యాలు చేసి ఈ రాత్రికాల దీవెనలతో నింపమని మీరు మాకు ఇచ్చిన మంచి ప్రేయర్ కొరకై వందనాలు చెల్లించుకుంటూ మా ప్రియులందరినీ మీరు దీవించి, ఆశీర్వదించి, ప్రతి వారి అవసరతలు అక్కలు తీర్చమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఈరోజు కూడుకున్న మనకి, ఆన్లైన్లో జాయిన్ అయిన వారికి, వింటున్నటువంటి వారికి సదానిత్యము తోడండి. సర్వ సమాజమునకు తోడయండి. అందరి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రభు క్లియర్ చేసి, అనేకులను గొప్ప చేసి, దీవించి, ఆశీర్వదించి, పరలోక రాజ్యంలో అందరికీ స్థలము కల్పించును గాక. ఆమె ప్రియులరా, కొన్ని వారాల నుంచి మనం ఆన్లైన్లో వాక్యం వింటున్నాం. రేపు ఆదివారం మనం చక్కగా సంఘంగా కూడుకుంటున్నాం. జ్యోతి సిస్టర్ గారు వాళ్ళ ఇంట్లో ఆరాధన జరుగుతుంది. సాయంకాలం మళ్ళీ కుమ్మరపాలెం ఆరాధన జరుగుతుంది. దయచేసి దగ్గరలో ఉన్నటువంటి వారందరూ హాజరవ్వండి. దేవుని దీవెనలు పొంది మీ అందరికి వందనాలు తెలియచేస్తున్నాను. అవసరతల కొరకు ప్రార్థించండి. చాలా అవసరతలు ఉన్నాయి, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మనల్ని అందరినీ దేవుడు దీవించునుగా. ఈ సైక్లోన్లో కూడా, ఈ తుఫాన్లో కూడా మీ అందరికీ వాక్యమును అందించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసినందుకు బట్టి ప్రభువుకి స్తుతులు. మీ అందరికీ వందనాలు. తిరిగి మళ్ళీ మనం రేపు ఉదయం 11 గంటలకు ఆరాధనలో కలుసుకుందాం. మళ్ళీ రేపు సాయంకాలం ఆరాధనలో కలుసుకుందాం. స్కెడ్యూల్స్ అన్నిటి కొరకు ప్రార్థించండి. ఎన్నో స్కెడ్యూల్స్ ఉన్నాయి.
పిల్లరా ఈ క్రిస్మస్ మాసంలో చాలా ప్రాంతాలకు వెళ్ళాలి, సువార్త మోసుకొని వెళ్తా ఉన్నాం. గొప్ప కార్యాలు జరగాలి. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. సెలవు.